ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ప్రజా దర్బార్లో అయిపోయినాక ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఆయన అనంతపురం అర్బన్ గురించి చెప్పడం మాట్లాడడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇక్కడంతా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు చూసుకుంటారు. ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఇక్కడంతా మేము ఉండేవాళ్ళం. మీరేదో బెదిరిస్తే మీ బెదిరింపులకు మేము ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. మీరు ఏం చెప్పినా కూడా ఇక్కడ ఎవరు బెదిరేమి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఉన్నట్లు కూడా ఏముండే పరిస్థితి ఉన్నట్టు అని కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని తెలియజేస్తున్నాను. ఆయన ఏమంటున్నారంటే మేయర్ పదవేమో ఆయన మేయర్ని ఏదో పెట్టినట్లు, ఆయన ఏదో మేయర్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి. ఆ 50 డివిజన్లో గత ఎన్నికల్లో ప్రజల నుండి 48 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగా మేమంతా గెలిచి, మా కార్పొరేటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరూ కూడా నన్ను మేయర్గా మద్దతు ఇవ్వడంతో నేను ఈరోజు మేయర్గా ఉన్నాను. మీరు చూస్తే ఏదో బెదిరించి చట్టపరంగా ఇంకో పరంగా అయినా కూడా కుమ్మక్కకి మేయర్గా నన్ను దింపేయాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నించే విషయాలు కూడా మనందరం చూసాం. అప్పుడే అనుకున్నాం మేమందరం కూడా, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అప్పుడే మనం చూసాం, 10 నెలల ముందే చూసాం మీరు మేయర్ దింపడంలో ఏ విధంగా వైఫల్యం చెందినారో. మీరు చేతకానితనంతో మీరు నన్ను దింపలేకపోయిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మీ హైకమాండ్ కూడా మీకు ఏ విధంగా మీకు చివాటు పెట్టిన విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయినా కూడా మీకు బుద్ధి రాలేదు. అది జరిగింది 10 నెలల ముందు. మళ్ళీ ఈ రకంగా నేను మాట్లాడుతున్నానని చెప్తే ఏ విధంగా ప్రజలు అనుకోలో కూడా మీకు కొంచెం కూడా అవగాహన ఉంది. మాట్లాడతారో లేక మాట్లాడతారో మీకు అనేక సార్లు చెప్పినా కూడా మీరు అదే విధంగా వెళ్తున్న విషయం కూడా మీరు అదే చెప్తున్నాను. ఏ విధంగా దింపాలనుకుంటున్నారైతే నాకైతే అర్థం కాదు. మీ ఉద్దేశం ఏంటుందో కూడా నాకైతే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం, నేను మేయర్గా అనంతపురం నగరంలో జరుగుతున్నటువంటి సమస్యలు, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే, మీ దౌర్జన్యాలు కావచ్చు, మీ అక్రమాలు కావచ్చు, మీ దాడులు కావచ్చు, మీ భూ కబ్జాలు కావచ్చు, మీ భూదందాలు కావచ్చు, రౌడీయిజం వెనకాల మీరు ప్రోత్సహించడం కావచ్చు, కల్తీ మద్యాన్ని అమ్ముతున్న విషయాన్ని కావచ్చు, కమిషన్ల విషయం కావచ్చు, మా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ సంబంధించిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మేము పదే ఎత్తి చూపిస్తుంటే మీకు ఎక్కడో ఏమో అయ్యి ఎటు పరిస్థితుల్లో మేయర్ దించాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మీకు చాత అయినట్టు చేసుకుంటున్నారు. చెప్తున్నాను, ఈ రోజు నుంచే ప్రయత్నించండి. మీకు చాత అయితే నన్ను దింపేదాన్ని చూడండి. మీరు ఈ రోజు నుంచే ప్రయత్నించండి. నేను చెప్తున్నా కదా, ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకో ఎవరు మీరు బెదిరిస్తే మేము భయపడతామని చెప్పే వరకు ఎవరు ఉండరు కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా డివిజన్లో ఏం అభివృద్ధి కాలేదని చెప్పి మళ్ళీ చెప్తాడు ఆయన. నిన్నగాక మొన్న డీటెయిల్గా చెప్పిన కోవూరు నగర్ సంబంధించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఏమేం రోడ్లు వేసినాం, ఏమేం డ్రైన్లు వేసినామని కూడా చెప్పడం జరిగింది. 2,40,00,000 రూపాయలతో గత ప్రభుత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, 38 డివిజన్లో మాత్రమే. అదేవిధంగా 1,40,00,000 రూపాయలతో టెండర్స్ ని కూడా అన్ని శాంక్షన్ చేసి వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చి దాదాపు సంవత్సరమైనా కూడా ఇప్పటికి కూడా మీ అసమర్థత వల్ల ఈరోజు మా నగరమే మా డివిజన్లోనే కాదే నగరం అంతా కూడా ఏ ఒక్కరు కూడా కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నారు. అదేవిధంగా మరీ అవాస్తవాలు మాట్లాడుతున్నాయన. మా డివిజన్లో 1 కోటి రూపాయలతో పార్క్ని అభివృద్ధి చేసినారంట. నేను తెలుసుకోండి, మీరు ఎమ్మెల్యే గారు, పదే మీకు చెప్పినాను, అవాస్తవాలు మాట్లాడద్దండి. హర్బల్ పార్క్ అని చెప్పేసి కోవూరు నగర్ ఎక్స్టెన్షన్ లో పార్క్ ఉంది. మా ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వంలోనే దానికి అదంతా ఆక్రమిస్తున్నారని చెప్పేసి
కాంపౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరే కాంపౌండ్ వేసేసినారు. మరి మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక మూర్తి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు అక్కడ క్రికెట్ బాక్స్ స్టేడియం ఒకటి ఏర్పాటు చేద్దామని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 30 లక్షలతో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో ఏదో కాంట్రాక్టర్ కి కొన్ని ఫండ్స్ రాక అది అలాగే ఆగిపోవడం జరిగింది. కేవలం 5 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ని అక్కడ ఏర్పాటు చేసిన విషయం కూడా మీరు తెలుసుకోవాలా. ఏం తెలియకోకుండా మాట్లాడడం కూడా ఈ ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే పద్ధతిలో పోతున్నాయన్న. పదే పదే నేను చెప్తున్నాను, అవాస్తవాలు మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురద చల్లడము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన ఏదో ఒకటి అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలకు మభ్యపెట్టి వీళ్ళు చేస్తున్నవన్నీ అవాస్తవాలు అని చెప్పి తీసుకుపోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా గమనించాలని చెప్తున్నారు. మీరు చెప్తున్నారు కదా, ₹1 కోటి నేను పార్క్ అభివృద్ధి చేశామని. మొత్తం నగరంలో అంతా కూడా కోటి పార్కులకి ఖర్చు పెట్టలేదు. కనుక్కోండి మీరు. అధికారులు డివిజన్లు కావచ్చు, ప్రతి డివిజన్లో తిరిగి అక్కడ ఉన్నట్టు సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించే విధంగా కూడా ముందుకు పోయిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక డివిజన్లో తిరిగినాం. మా వద్దకు వచ్చిన సమస్యలు కూడా మేము పరిష్కరించే విధంగా కూడా చూసాం. ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నారు కదా, ఆ తప్పులు ఎక్కడెత్తి చూపిస్తున్నారు మీకు మీ ఉన్నటువంటి అధికారులు, మీ అధికారులకు మేయర్ ఏం చెప్పినా కూడా వినకూడదు, మేయర్ ఛాంబర్కి వెళ్ళకూడదు, మేయర్ కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు పని చేయకూడదు అని చెప్పి హుకుం జారీ చేసింది. అది నిజమా కాదా? ఇది ప్రతి ఒక్కరూ చెప్తారు ఈ విషయాన్ని. ఈరోజు మీరు అవన్నీ కూడా చూడకుండా ఊరికే మాట్లాడితే పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం నగరంలో శానిటేషన్ ఏ విధంగా ఘోరంగా ఉందో విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించారు. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక శానిటేషన్ అంత వైఫల్యం చెందింది. ఇలా ఘోరంగా దరిద్రంగా మారింది అనంతపురం నగరం అంతా శానిటేషన్. నిన్నటి రోజు ఏమో ఎవరో మా డివిజన్ లో కొంతమంది టీడీపీ నాయకులందరూ కూడా వచ్చేసి ఏదో బురద నీళ్లు ఉన్నాయి, డివిజన్ అంతా చెత్త చెత్తగా ఉందని చెప్తారు. మా డివిజన్ ఒకటే కదా ఎమ్మెల్యే గారు, మొత్తం నగరం అంతా 50 డివిజన్లు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మేమందరూ యాజ్ ఎ మేయర్ గా నేను మా కార్పొరేటర్లందరూ కూడా అధికారులకు కావచ్చు, శానిటేషన్ సెక్రటరీలు కావచ్చు, ఇన్స్పెక్టర్లకు కావచ్చు, ఎంహెచ్ఓ లేడు ఇంతవరకు మీరు ఎంహెచ్ఓ తీసుకురాలి. వాళ్ళకి చెప్పినా కూడా పట్టించకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి? దీనికి ఎవరు ఫెయిల్యూర్ అంతా? ఇది కూడా ప్రభుత్వం ఎవరుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో మీరందరూ ఉన్నారు. దీని వెంట మీరు ఉండాలి కదా. ఇవన్నీ కూడా చూడాలి, గమనించాలని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీకెండ్ ఎమ్మెల్యే అని మీరే ఒప్పుకుంటున్నారు. ప్రజలందరికీ తెలుసు మీరు వీకెండ్ ఎమ్మెల్యే అని కూడా. వారానికి ఒకసారి వస్తారు, 2 రోజులు 15 రోజులకు ఒకసారి వస్తారు, ప్రోగ్రాం పెడతారు. వచ్చినప్పుడు అంతా 3 రోజులు, వచ్చినప్పుడు అంతా కూడా ఒకే రోజు 3 ప్రోగ్రాంలు పెడతారు. అది ఎందుకు? ప్రజలకి నేను ఉన్నాను, నేను ఏదో ప్రజలకు చేస్తా అని చెప్పేసి ఫోటోలు చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. వీకెండ్ లో ఆయనే ఒప్పుకుంటున్నాడు. ప్రతి వీకెండ్ నేను విజయవాడకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మంత్రి నారాయణ గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి పదే ఇప్పటికి 18 నెలల్లో ఎన్నిసార్లు కలిసినారు, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినారు కూడా ప్రజలందరూ కూడా గమనించాల. 18 నెలల్లో మీరు 1 పైసా అని తెచ్చినారా? 1 పైసా, 1 రూపాయని తెచ్చినారా చెప్పండి? కేవలం పోయినప్పుడంతా రిప్రజెంటేషన్ ఇస్తారు. అక్కడ వాళ్ళు మంత్రి గారిని ఏమన్నా రిప్రజెంట్ పోగొట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు. ప్రతిసారి డంప్ యార్డ్ షిఫ్టింగ్ సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చినారంటారు. ఇరిగేషన్ సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి మన రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిందంటారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన అంటారు. ఇప్పటికి 1 సారి 2 సార్లు కాదు, మీరే 18 నెలలు చూసుకుంటే కదా ఎన్నిసార్లు పోయినారు కూడా ఒకసారి గమనించారా? మీలాగా వీకెండ్ ఎమ్మెల్యే లాగా మేము ఉండము. మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇక్కడ ప్రజలు మా దగ్గరకు వచ్చిన సమస్యలో మేము దాదాపుగా ఇది చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా అధికారులకు మా మాట వినకూడదు, మేము చెప్పిండేది చేయకూడదని చెప్పి హుకుం జారీ చేయడంతో నాకు చేయాల్సిన అధికారులు కూడా ఈ మధ్యకాలం వాళ్ళు కూడా భయపడుతున్న విషయం కూడా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏదో పందుల గురించి మాట్లాడతారు. కోవూరు నగర్లో పందులు ఎక్కువ ఉన్నాయట. పందులేమి ఇవి ఈ రోజువి కాదు. పందులన్నీ పందులు కోవూరు నగరే కాదు, మొత్తం నగరంలో అంతా కూడా ఉన్నాయి పందులు. గతంలో మేము పందుల్ని తరలిచ్చాం, కుక్కలు స్టెరిలైజేషన్ కార్యక్రమం చేసాం, అన్ని చేశాం. మీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మీరు తరలిస్తే మేము ఏమైనా కాదంటావా చెప్పండి? మీరు పందులు తరలిస్తే మేము కాదంటావా?
18 నెలల కాలంలో మీరు ఎమ్మెల్యేగా అయ్యి ఎన్ని పందుల్ని తరలించారు, ఎన్ని పందుల్ని మీరు పట్టించారో ఒకసారి చెప్పండి. మీరు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండి మీరు బెదిరించే బెదురులకు మేమేం భయపడి ఇక్కడ ఊరుకు ఉంటామని కూడా అనుకోకండి. మేమేమున్నా కూడా వాస్తవాలు మాట్లాడుతున్నాం, విత్ ప్రూఫ్ తో మీకు అన్ని బయట పెడుతున్నాం. ఇలాగా నోటికి వచ్చినట్టు ఇక్కడ ఉన్నారు కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. మేము ఆమోదించిన పనులకందరూ కూడా చేసుకోవడం, ఫోటో శిలా ఫలకాలపై ఫోటోలు వేసుకోవడం. అంటే ఫస్ట్ ఇప్పటికి దాదాపు 18 భూమి పూజలు చేస్తే 6 పనులు సరిగ్గా చేయలేదు. మళ్ళా ఇంకా ఏంది లేదు అక్కడ. మళ్ళా ఇంకో భూమి పూజ ఏదో మా ఏరియానికి స్టార్ట్ చేసినట్టు చూపించుకోవడానికి చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలంటున్నారు. మరి అదే విధంగా చెప్తున్నాను. ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తుంటే వీళ్ళు పదే మా పైన టార్గెట్ చేసి కక్ష సాధింపుతో మేము చెప్పే పనులు చేయకూడదు, వీరికి ఎలాగైనా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టకూడదు, వీళ్ళు నోరు మూపేయాలని చెప్పేసి ఈరోజు అనేక విధంగా మాట్లాడుతున్నారు. అదే విధంగా అన్నారు, ముస్లిం మైనార్టీ అంటే అంత చులకనా మీకు ఎమ్మెల్యే గారు, సిగ్గు లేదు, మర్యాద లేదు అని ఏదో మాట్లాడుతున్నాడు. ముస్లిం మైనార్టీ అంటే అంత చులకనా మీకు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు నగరంలో ఎప్పుడు లేని విధంగా, రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అనంతపురం నగరంలో ఒక మేయర్ పదవి నాకు ఇచ్చినారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కావచ్చు, 10 మంది కార్పొరేటర్లు కావచ్చు, ఒక కోఆప్షన్ కావచ్చు, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కావచ్చు, ఇంకొకటి వచ్చేసి మన ఉర్దూ అకాడమీ చైర్మన్ కావచ్చు. అన్ని పదవులు ముస్లిం మైనార్టీకి ఇస్తే 18 కాలంలో మీరు ఏమైనా ఒక్క పదవి ఇచ్చారు ముస్లింలకి? ముస్లింల మైనార్టీల గురించి మీరు మాట్లాడే హక్కు లేదని చెప్తాను. మీకు ఏం చేసినా మీ వాళ్ళు, మీ కోటరీ, మీరు తప్ప మీ దగ్గర ఉండేది ఏమైనా ఉందా అక్కడ చెప్పండి ఒకటి. అయ్యా ఎమ్మెల్యే గారు, చూస్తే ఊరుకుంటాం, ఇక్కడ అన్ని వాస్తవాలతో మాట్లాడుతుండేది. మీరు అన్ని దౌర్జన్యాలు, అన్ని అక్రమాలు, అన్ని దాడులు, అన్ని భూకబ్జాలు చేసే వాళ్ళకి మీకు భయం లేనప్పుడు మేము ఏం చేయనప్పుడు మాకెందుకు భయము? నేను అదే చెప్తున్నా మీకు అందరికి కూడా, మరీ చెప్తున్నాను. అదేవిధంగా మా అంకుల్ స్క్రిప్ట్ రాసిస్తాడంట. నేనేం ఊరికి కొత్తనా ఏమన్నా స్క్రిప్ట్ రాసిచ్చేకి? 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, పుట్టి పెరిగినాను. మీరు చేస్తున్న తప్పులు నాకు కాదు, ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. మీరు మరీ నాకు స్క్రిప్ట్ రాసిచ్చారు, మా అంకుల్ నాకు స్క్రిప్ట్ రాసిచ్చాల్సిన అవసరం లేదు. మీరంటే కొత్తగా వచ్చినారు మన అనంతపురం నగరానికి, 4 నెలల ముందు వచ్చినారు కాబట్టి మీకు స్క్రిప్ట్ అవసరము. అది స్క్రిప్ట్ ఇస్తున్నవారు కూడా అనేక సార్లు చెప్తున్నారు, బుద్ధి లేడు అని పెట్టుకున్నారు మీరు, మార్చుకున్నాను కూడా పదే మంది చెప్పినా కూడా మీరు అతను ఎవరో రాసిస్తారు, మీరు చేసిస్తారు అని చెప్తారు. ఇంకోటి, సోషల్ మీడియా మేధావులు ఉన్నారు ఇక్కడ అనంతపురంలో. కొంతమంది సోషల్ మీడియా మేధావులు ఉన్నారు. లేనది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు వీడియోలు తీసుకుంటే ఏం పని పాటు ఉండదు. పొద్దునైతేనే ఊరంతా తిరిగి అన్ని నెగిటివ్ వీడియోస్ పెట్టడమే. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఇవన్నీ. వీళ్ళన్నీ కూడా ప్రజల్ని తప్పుదావ పట్టించేకి, ప్రజల్ని మబ్బబెట్టకి చేస్తున్నారు తప్ప ప్రజలందరూ ఒకసారి గమనించాల. ఎమ్మెల్యే గారికి, అధికార పార్టీకి కొంతమంది తొత్తులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కేవలం వారి హైప్ కోసము, వాళ్ళ సోషల్ మీడియా ఏదో వాళ్ళ పేజ్ హైప్ కావాలని చెప్పేసి నెగిటివ్ చేసుకుంటూ పోతున్నారు. ప్రజలు దీని అన్నిటి కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మేము ఏమైనా కూడా నిజాయితీ ఉండేవి మాట్లాడుతున్నాం, వాస్తవాలే మాట్లాడుతున్నాం, విత్ ప్రూఫ్ ఉండేవో మాట్లాడతాం. మీరు ఎన్ని బెదిరించినా, ఎన్ని భయపట్టించినా కూడా ప్రెస్ మీట్ పెట్టుకోకుండా ఉండకూడదు. నన్ను దించేకి చూస్తాను, దండికి చూస్తాం, ఇలాంటి వాళ్ళని కూడా మేము జాగ్రత్త మాట్లాడాలని తెలియజేస్తున్నాం.